పబ్లిక్ పల్స్ న్యూస్ కు స్వాగతం. వార్తల్లో ముఖ్యాంశాలు. విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గంలో సంక్రాంతి సందర్భంగా ఎన్పిఎల్ ప్రీమియర్ లీగ్ నిర్వహించారు. వాలీబాల్, క్రికెట్ పోటీలలో విజేతలకు నెల్లిమర్ల నియోజకవర్గ శాసనసభ్యురాలు లోకం మాధవి బహుమతి ప్రదానోత్సవం చేశారు. నిర్వాహకులుగా పువ్వాడ సర్పంచ్, జనసేన సీనియర్ నాయకులు కోట్ల రఘు పర్యవేక్షణలో ఎన్పిఎల్ లీగ్ ఘనంగా జరిగాయి. నెల్లిమర్ల నియోజకవర్గ ప్రజలందరికీ కూడా 2026 భోగి, సంక్రాంతి, కనుమ పండగ శుభాకాంక్షలు, అలాగే న్యూ ఇయర్ గ్రీటింగ్స్ కూడా మీ అందరికీను. నెల్లిమర్ల నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు ప్రతి ఇంట సంక్రాంతి వెలుగులు నిలబెట్టాలని ఆయన చెప్పిన దాని ప్రకారం మన 2వ తారీఖు నుంచే నెల్లిమర్ల ప్రీమియర్ లీగ్ అనౌన్స్ చేయడం జరిగింది. ఈరోజు ఆటలన్నీ పూర్తి చేసుకుని విన్నర్స్ కి, రన్నర్స్ కి అందరికీ కూడా ప్రైజ్ మనీతో పాటు వాళ్ళ కప్పులు కూడా ఈరోజు అందజేయడం జరిగింది. చాలా సంతోషంగా అన్ని పంచాయతీల నుంచి టీమ్స్ అన్ని పార్టిసిపేట్ చేశాయి. అందరూ కూడా ఎంతో సంతోషంగా ఈ టోర్నమెంట్లో పార్టిసిపేట్ చేసి వాళ్ళు ఎంతో స్పోర్టివ్గా ఈ పండగ జరుపుకునేందుకు ముందుకెళ్లడం చాలా సంతోషంగా ఉన్నది. ఇంకా మహిళల ముగ్గుల పోటీలు మిగిలిన్నాయి. అవి ఖచ్చితంగా 13, 14, 15 తారీఖుల్లో చేసి దాని ద్వారా కూడా ప్రతి ఇంటి ముందు రంగవల్లులు వచ్చే విధంగా నెల్లిమర్ల నియోజకవర్గంలో ఏ మూల చూసినా పండగ వాతావరణం కల్పించేటట్టు ప్రతి ఒక్కరితో కూడా కలిసి ఈ సందడి చేసే విధంగా జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీ, అలాగే అందరూ కూడా పార్టీలతో సంబంధం లేకుండా, మతాలతో, కులాలతో సంబంధం లేకుండా ఈ పండగ ఆనందంగా చేసుకునేటట్టుగా ముందుకు వెళ్లి ప్రతి చోట కూడా ప్రైజ్ మనీలు ఇవ్వడం జరుగుతున్నారు. జై అండి. నెల్లిమర్ ప్రీమియర్ లీగ్ని మేము పుష్పాడ మండలంలో నిర్వహించడం జరిగింది. అయితే ఈ ఎన్పిఎల్ టోర్నీకు నియోజకవర్గంలో అన్ని గ్రామాల నుంచి సుమారు క్రికెట్ మ్యాచ్కి అయితే 85 టీంలు, వాలీబాల్కి అయితే 56 టీంలు ఈ టోర్నీలో పాల్గొనడం జరిగింది. ఈ టోర్నీ మట్టిలో మాణిక్యాలను వెలికి తీయాలని క్రీడా స్ఫూర్తితో మన మండలంలో అందరు క్రీడాకారులు కూడా ఎటువంటి కష్టాలకు లోను కాకుండా ఉండాలని, అందరూ కూడా శారీరక ఆరోగ్యంగా ఉండాలని, శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యంగా ఉండాలని ఈ టోర్నీ మా మిత్రులు బాలప్రరాజు గారి సహకారంతో ఇంత పెద్ద ఎత్తున మేము నిర్వహించడం జరిగింది. ఈ టోర్నీ జిల్లాలో అతిపెద్ద టోర్నీకి మేము భావించాం. వేలాది మంది, వందలాది మంది సంక్రాంతి రాకముందే గత 10 రోజులు బట్టి ఈ గ్రౌండ్లో పండగ వాతావరణం కనిపించింది. ఇంత గొప్పగా ఈ టోర్నీ సక్సెస్ఫుల్ చేసిన జనసేన పార్టీ నాయకులకైతేనేమి, జన సైనికులకైతేనేమి, నా మిత్రులందరికైతేనేమి, ఈ నియోజకవర్గంలో క్రీడాకారులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.